అమెరికాలో భారతీయులకు భద్రత లేకుండా పోయింది. భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. వీరందరూ న్యూయార్క్ వాసులే. వెస్ట్ వర్జీనియాకు వెళ్తుండగా అకస్మాత్తుగా వీరు కనిపించకుండా పోయారు. అమెరికా గురించి మనం కథలుగా విని ఉంటాం. భద్రతకు మరో పేరు అమెరికా అంటూ ఉంటారు చాలా మంది. అయితే ఇదంతా ఉత్తుత్తి మాటలే అనే విషయం తాజాగా రూఢి అయింది. భారతీయ సంతతికి చెందిన నలుగురు తాజాగా అదృశ్యమయ్యారు. ఈ నలుగురు న్యూయార్క్ వాసులే. అయితే వెస్ట్ వర్జీనియాలో ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తూ ఉండగా ఈ నలుగురు కనిపించకుండా పోయారు. అదృశ్యమైన వారిని ఆశా దివాన్, కిషోర్ దివాన్, శైలేష్ దివాన్, గీతా దివాన్లుగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నలుగురు వయస్సు రీత్యా పెద్దవారే. అందరూ 80 ఏళ్ల పైబడ్డవారే. వీరంతా కారులో వెస్ట్ వర్జీనియా వైపు బయలుదేరారు. ఇది జూలై 29 నాటి ముచ్చట. అప్పటి నుంచి ఈ నలుగురు కనిపించకుండా పోయారు. భారత సంతతికి చెందిన నలుగురు అకస్మాత్తుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. మొదట సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. చివరిసారిగా ఈ నలుగురు పెన్సిల్వేనియాలోని ఒక రెస్టారెంట్కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అంతేకాదు క్రెడిట్ కార్డు కూడా చివరిసారి సదరు రెస్టారెంట్లోనే వాడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అయితే రెస్టారెంట్ నుంచి ఎటు వెళ్లారో మాత్రం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. నలుగురు భారతీయులు అదృశ్యమై వారం కావస్తోంది. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. దీంతో రెస్టారెంట్ నుంచి ఎటువైపు వెళ్లి ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంతేకాదు ఈ నలుగురిని మాయం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే నలుగురు దివాన్ల అదృశ్యం వెనక ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఈ కుటుంబానికి దగ్గరివారు ఎవరైనా కక్షతో వీరిని మాయం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆచూకీ దొరక్కపోవడంతో హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించడానికి స్థానిక పోలీసు యంత్రాంగం సమాయత్తమైంది. భారత సంతతికి చెందిన నలుగురు అదృశ్యమైన సంఘటన దుమారం సృష్టించింది. అమెరికాలోని అనేక భారతీయ సంఘాలకు ఈ సమాచారం అందింది. ఇందులో భాగంగా కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు కూడా సమాచారం అందింది. దీంతో సదరు సంస్థ వెంటనే స్పందించింది. తప్పిపోయిన ఈ నలుగురి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరికి సంబంధించిన ఎటువంటి సమాచారం అందినా వెంటనే తమకు తెలియచేయాలని కోరింది. న్యూయార్క్ నగరంలో సహజంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. దీంతో అక్కడ భారతీయులకు సంబంధించిన అనేక సంఘాలు కూడా ఉంటాయి. ఈ సంఘాలకు కూడా ఈ అదృశ్యం ఘటనకు సంబంధించిన సమాచారం అందింది. వీరు కూడా తమ పరిచయస్తుల ద్వారా ఈ నలుగురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే నలుగురు న్యూయార్క్ వాసులు కనిపించకుండా పోయిన ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందింది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం కూడా సీరియస్ గా తీసుకుంది. ఇందుకు సంబంధించి భారతీయ సమాజానికి కూడా సమాచారం అందించింది. మొత్తానికి అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు అదృశ్యం కావటం దుమారం రేపుతోంది.